ప్రపంచ దేశాలు వాళ్ళకేదన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు అమెరికాకి భవిష్యత్తులో ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడే లేపేస్తుంది. అదే మనకి నీతులు చెప్తుంది. అలాగే యూరప్ దేశాలది అదే అలవాటు. వాళ్ళకి కష్టం నష్టం వస్తుంది భవిష్యత్తులో అని రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ని ముందు పెట్టి రచ్చ చేస్తారు. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి మీరు సంయమనంతో ఉండని నీతులు చెప్తారు. దీనికే జైశంకర్ మన విదేశాంగ మంత్రి చాలా ఘాటైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. మేము ప్రపంచం దగ్గర నుంచి ప్రవచనాలు వినదలుచుకోలేదు, ఉపన్యాసాలు వినదలుచుకోలేదు, హితబోధలు వినదలుచుకోలేదు అన్నటువంటి విషయం చెప్తూ, ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు, యూరప్ దేశాలు ముందు మాకు ఆ సలహాలు ఇచ్చే ముందు ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని, మాకు మిత్రులుగా ఉండేటటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. We look for partners. We don't look for preachers. Particularly preachers who don't practice at home what they preach abroad. And I think some of Europe is still struggling with that problem. Some of it is changing. So, the issue for us, I mean, in many ways, Europe, I think, has entered a certain zone of reality check. Now, whether they are able to step up to it or not, it's something we will have to see. But from our point of view, if we are to develop a partnership, there has to be some understanding, there has to be some sensitivity, there has to be a mutuality of interest, and there has to be a realization of how the world works. And I think these are all work in progress to differing degrees with different parts of Europe. So some have moved further, some a little bit less. I'm so tempted to make this call. ఇది యూరప్ దేశాలు కొన్ని మారినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు మంచి భాగస్వాములు కావాలి కానీ మాకు హితబోధలు చెప్పేవాళ్ళు కాదు అంటూ చురకలు వేశారు ఎవరైతే ఇప్పుడు మనకి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు.